ప్లస్ స్టడీస్. సో, మనకు తెలిసిందే గదా! ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే. తొందరలోనే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. సో, ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? ఓకే. అండ్ సర్టిఫికేట్స్‌కి ఎంత వ్యాలిడిటీ ఉండాలి? ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, మనకొచ్చేసరికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్‌కి ఎంత వ్యాలిడిటీ ఉండాలి? అండ్ డాక్యుమెంట్స్ అనేటివి ఆర్డర్‌లో పెట్టుకోండి. అండ్ వ్యాలిడిటీ చెక్ జేసుకోండి. వెరిఫై చేసుకొని ఒక ఆర్డర్‌లో పెట్టుకోండి. ఓకే. సో, వీడియో వీడియో స్టార్ట్ చేద్దాం మేము. అండ్ వచ్చేసరికి సో, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. ఓకే. సో, మెయిన్ పీజీ ఎంసెట్ 2026 ర్యాంక్ కార్డ్. సో, ర్యాంక్ కార్డ్ అనేది మెయిన్. అండ్ ర్యాంక్ కార్డ్ అనేది ఎంసెట్ అఫీషియల్ వెబ్ పేజ్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నది మాత్రమే ఉండాలి. వే టు న్యూస్ ఇలాంటివి థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లకెళ్ళి డౌన్‌లోడ్ చేస్తే అది వ్యాలిడిటీ అవ్వదు. అండ్ ఎంసెట్ 2026 హాల్ టికెట్ ఎగ్జామ్ అయిపోవంగానే పడేయకండి. హాల్ టికెట్ దాచిపెట్టండి. కౌన్సెలింగ్‌కి ఆహ్, అది కూడా ఒక డాక్యుమెంటరీ వస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, అప్డేట్ ఆధార్ కార్డ్ ఉండాలి. అండ్ ఎస్ఎస్‌సి మెమో అండ్ ఇంటర్ మెమో. ఓకే. ఇంటర్ మెమో కూడా ఉండాలి. అండ్ ఇంటర్ టీసీ. ఇంటర్ మెమో వచ్చేసరికి ఇప్పుడు షార్ట్ మెమో ఇస్తారు. సో, షార్ట్ మెమో అయినా పర్లేదు. ఓకే. అండ్ ఇంటర్ టీసీ ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఓకే. ఆప్షనల్. ఉంటే ఇవ్వండి. లేకుంటే ఆప్షనల్. షార్ట్ మాత్రమే. లాంగ్ ఉంటే లాంగ్ ఇవ్వచ్చు. ఇప్పటికైతే షార్ట్ మాత్రమే ఇస్తారు కాబట్టి షార్ట్ ఇచ్చేయండి. అండ్ సిక్స్త్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు బోనాఫైడ్. ఓకే. సో, ఎన్ని బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఉన్నా ఆ సిక్స్త్ నుంచి సెకండ్ ఇయర్ వరకు అవన్నీ తీసుకొనెళ్ళాలి. ఓకే. అండ్ ఐ మీన్ వేరే వేరే స్కూల్స్ నుంచి అంటే సిక్స్త్‌లో సిక్స్త్ నుంచి సెవెంత్ వరకు ఒక దాంట్లో చదివి అండ్ సెవెంత్ నుంచి 10థ్ వరకు ఒక దగ్గర చదివి అలా ఉంటే ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్‌లో కాలేజెస్ ఆర్ స్కూల్స్‌లో ఉంటే అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బోనాఫైడ్స్ ఉంటాయి కదా! ఆ బోనాఫైడ్స్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవనేటివి ఉండాలి. అండ్ ఇవి 3 ఇయర్స్ బిఫోర్ తీసినయి అయితేనే వాలిడ్‌గా ఉంటుంది. 2023 ముందు తీసినయి ఓకే. 2023 ముందు తీసినయి అసలు ఒకసారి మీరు అప్డేట్ చేయించుకోండి మళ్ళీ. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఓకే. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ జనవరి 1 ఓకే. సో, ఎవరైతే కొంతమంది అంటారు డిసెంబర్‌లో తీపించాము, అప్డేట్ చేయించాము. అయినా పర్లేదా అని. సో, అది వాలిడ్ అవ్వదు. ఆహ్, ఓన్లీ జనవరి 1 నుంచి తర్వాత అంటే జనవరి 2, జనవరి 3 అలా అంటే జనవరి 1 తర్వాత నుంచి మాత్రం ఎవరైతే అప్డేట్ చేయించారో అది మాత్రమే ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రమే అప్లికేబుల్. అండ్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! మీ ఫ్యామిలీలో యువర్ పేరెంట్స్. సో, వాళ్ళకి ఆహ్, స్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇచ్చినా యూజ్ ఉండదు. ఎందుకంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ స్కాలర్‌షిప్స్‌కి, ఫీ రింబర్స్‌మెంట్‌కి. అందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీ పేరెంట్స్, సో, వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాదు. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ ఓసీ. ఓకే. ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే. అండ్ వాళ్ళకి ఓసీ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 1 తర్వాత ఎవరైతే అప్డేట్ చేయించారో ఆ సర్టిఫికేట్ మాత్రమే వాలిడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాకు ర్యాంక్ తక్కువొచ్చింది. బట్ మాకు మంచి కాలేజ్‌లో సీట్ కావాలి అనుకుంటే, మంచి కాలేజ్‌లో సీట్ కావాలనుకుంటే మనము స్పెషల్ కేటగరీస్ యూజ్ చేయొచ్చు. లైక్ ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉన్న, స్పోర్ట్స్ సర్టిఫికేట్, సర్టిఫికేట్స్ ఉన్న అవి మనం అక్కడ డాక్యుమెంట్స్‌లో ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మైనారిటీ లైక్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. బట్ ఒకటి 10థ్ టీసీలో ఏదైతే మీరు మైనారిటీ అని మెన్షన్ చేస్తే మాత్రమే అప్లికేబుల్. ఓకే.
సో, సేమ్ ఆర్డర్‌లో ఉంటాయి. ఓకే. ఈ ఆర్డర్‌లో పెట్టుకొని వెళ్ళండి కౌన్సెలింగ్ టైమ్‌లో. సో, నేను ఇది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను డాక్యుమెంట్ అనేది. సో, మీరు చూసుకోవచ్చు. లేకుంటే ఆహ్, నేను ఒక్క నిమిషం. నేను ఎరేజ్ చేస్తాను అన్నీ. ఒకవేళ కుదిరితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. అండ్ ఇవి మెయిన్. సో, కౌన్సెలింగ్ టైమ్‌లో సేమ్ ఆర్డర్‌లో పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ వాలిడిటీ చెక్ జేసుకోండి. ఓకే. వెళ్ళే ముందు వాలిడిటీ చెక్ జేసుకోండి. చెక్ జేసుకొని ఆర్డర్‌లో పెట్టుకొని ఎళ్ళండి. అండ్ థాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఆల్ ది బెస్ట్. అండ్ కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వండి టైమ్‌కి. అండ్ మీకిచ్చిన స్లాట్ టైమ్‌లోనే ఎళ్ళండి. థాంక్ యూ.